5 ఏళ్ళు గొంతు చించుకుని ఏ పువ్వు అంటే కమలం పువ్వు అంటే ప్రజలకు తెలియదు. ఆ రోజుల్లో నుంచి పువ్వు 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 కమలం కాషాయం తిరిగిన వాళ్ళు ఎందుకు వచ్చేసాం? ఇవాళ ఈ పార్టీ అమ్ముడుపోయే పార్టీగా కాంగ్రెస్ యొక్క కల్చర్ అలవాటు చేసుకున్న పార్టీ అయిపోయింది. ఇక్కడ మోడీ, అమిత్ షా ప్రచారానికి వస్తే ఆ ప్రచార రథయాత్రలో నుంచుంటానికి 2 లక్షలు ఇస్తే నేను నుంచోబెడతారు. ఇప్పుడు నువ్వు 2 లక్షలు ఇస్తే రేపు మోడీ గారి రథంలో నువ్వు నుంచోవచ్చు. ఎంపీ సీట్ అంటే 2 ఎకరాల భూమి లేదా దాని మించుల డబ్బు. ఇంత దౌర్భాగ్యానికి దిగిపోయినాక బీజేపీ ఎందుకు దిగిపోయిందంటే నాయకులు లేరు. గతంలో ఒక ఆలయ నరేంద్ర, ఒక వెంకయ్య నాయుడు, ఒక దత్తాత్రేయ, ఒక విద్యాసాగర్ రావు, ఒక ఇంద్రసేనారెడ్డి, ఒక బివి రామారావు గారు, ఒక చలపతిరావు గారు, వైజాగ్, ఇలా ప్రజలలో నుంచి పుట్టుకొచ్చిన నాయకులు, ప్రజల్లో నుంచి పైకి వచ్చి ఉద్భవించి సిద్ధాంతం బీజేపీ కమలం అని ప్రజల్లో నుంచి తీసుకొచ్చిన వాడు. అందుకని ఆ సిద్ధాంతం ప్రకారం ఓట్లు రాని, సీట్లు రాని, రాకపోతే సిద్ధాంతం కోసం పార్టీ పటిష్టంగా కార్యకర్తలు ఉంటుంది. ఇవాళ సిద్ధాంతాలు పోయినాయి. వాళ్ళు ఇప్పుడున్న నాయకులు ఎవరు? ఇక్కడ కానీ అక్కడ కానీ పైనుంచి కూర్చోబెడితే నాయకులు, వాళ్ళ ప్రజల నుంచి వచ్చిన నాయకులు, వాళ్ళ ప్రజలను ఆకర్షించగలిగే శక్తి కానీ, ప్రజలు ఓట్లు సంపాదించగల వ్యూహరచన చేయగలిగే సామర్థ్యం కానీ లేని బాపతు, అలాగా బాపతు, ఇది ఒక సిద్ధాంతము ఏమి లేని బాపతు చైర్లో కూర్చున్నారు. అందుకని పార్టీ ఈ దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయింది. సీట్లు అమ్ముకుంటాము, ప్రచార రథంలో నుంచడానికి 2 లక్షలు తీసుకునే స్థాయికి దిగజారిపోయిన పార్టీ అది పార్టీనా? అందుకని భ్రష్టు పట్టిపోయింది. అది ఇవాళ ఆ కూటమిని ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు. నేను చెప్పడం ప్రజల మనసులో ఉన్న ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు. అందుకని ప్రజలు ఈ కూటమిని తరిమి కొడతారు. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎన్నికల వల్ల ఆంధ్ర రాష్ట్రానికి చాలా శుభదినం, యోగపు దినాలు వస్తుంది. ఎట్లా వస్తున్నాయంటే ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మీరు ఒక్కసారి గతం నుంచి చంద్రబాబు అక్కడ చిత్తూరులో మొదలైన కాడి రాజకీయ జీవితం మొదలు కానీ చూసుకుంటే చంద్రబాబు అనేవాడు రాజకీయంగా ఒక స్థాయికి వచ్చినాకే రాజకీయాల్లో దౌర్భాగ్యాలు మొదలయ్యాయి. అన్ని రకాల అవి మొదలయ్యాయి. సారాయికి డబ్బు, నోటుకి డబ్బులు, ఇవన్నీ రామారావు గారి పీరియడ్లో చూసామా? అంతకుముందు చూసామా? లేదు. చంద్రబాబు అనేవాడు దౌర్భాగ్యుడు రాజకీయాలకు వచ్చినాక ఈ క్షుద్ర రాజకీయాలు అలవాటు చేశాడు. ఈ క్షుద్ర రాజకీయాలు, వెన్నుపూట రాజకీయాలు, కళ్ళు పలకరిస్తామంటే కనుబొమ్మ, ప్రజలు పలకరిస్తాయంటే కనుబొమ్మలు వెక్కిరించే ఒక వికృతపు రాజకీయాలు, ఇవన్నీ లేని విషయాన్ని ఒక భ్రమ కల్పించి హంగామా చేసి హడావిడి చేసి ప్రజల మైండ్స్ డైవర్ట్ చేసి తద్వారా లబ్ధి పొందే దౌర్భాగ్యపు రాజకీయాలన్నీ చంద్రబాబు చేశాడు. ఈ ఎన్నికలతోటి ఆ చంద్రబాబు అనే దుష్టశక్తిని, ఈ రాజకీయాలను భ్రష్టు పట్టించిన ఉన్మాదిని ప్రజలు తరిమి కొట్టబోతున్నారు. ఇంట్లో కూర్చొనైనా నీ ఆరోగ్యం కాపాడుకో, నీ మనవడుతూ అడుకో, నీ దరిద్రం మాకు ఎంతటో చాలు, అనుభవించే 14 ఏళ్ళు చాలు, నీ దరిద్రం మాకు వద్దు, నీ అబద్ధాలు మాకు వద్దు, కూర్చోబెట్టబోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్, నాయన నువ్వు సినిమాలో టాప్ హీరో, సినిమాలో బ్రహ్మాండం, నువ్వు సినిమాలు చేసుకుంటూ ఉండు, నువ్వు రాజకీయాలకు అనర్హుడివి, నువ్వు రాజకీయ నాయకుడిగా మనలేవు, నువ్వు ప్రజానాయకుడిగా అనలేవు. ఎందుకంటే ఆవేశం తప్పితే ఆలోచన లేని నాయకుడు నువ్వు. నీకు ఒక సిద్ధాంతం ఏమీ లేదు. ఎప్పుడు ఎవరిని సమర్థిస్తావో, ఎప్పుడు ఎవరిని వ్యతిరేకిస్తావో తెలియదు నీకు. సో నీకు ప్రజలు మనిషివి కాలేవు నువ్వు ఏనాటికి. సినిమా హీరోగా చేసుకో. సినిమా హీరోలో నీ డైలాగులు చెల్లుతాయి, నువ్వు తంతాను పొడుస్తానన్న చెల్లుతాయి, కడ్రాయిల్లో పరిగెట్టిస్తానన్నా తెలుగుతాయి రాజకీయ లక్ష్యాల్లో. కనుక నువ్వు శుభ్రంగా సినిమాలు చేసుకొని వీళ్ళిద్దరినీ రాజకీయాలకు దూరం చేయబోతుంది వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అంటే ఇంతకుముందు బాగా చేసిందా సార్ పరిపాలన అంటారు? బాగా చేసిందా అంటే విద్య గురించి 5 ఏళ్లలో 2 ఏళ్ళు తీసేయమ్మా, 3 ఏళ్ళు కంపేరిటివ్గా ఈ 3 ఏళ్ళు జగన్ పరిపాలనకి 14 ఏళ్ళు చంద్రబాబు పరిపాలనకి, 14 ఏళ్ళు చంద్రబాబు పరిపాలన, ఈ ముగ్గురు కూటమి 5 ఏళ్ళ పరిపాలన 14 నుంచి 19 ఈ కంపేర్ చేసుకుంటే చాలా బెటర్గా చేశాడు జగన్. చంద్రబాబు లాంటి అబద్ధాల దౌర్భాగ్యాలు లేకుండా, డ్రామాలు పుట్టించకుండా,